గణేష్ నవరాత్రులు ఖమ్మంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 3000 విగ్రహాలు మండపాల్లో కొలువు తీరినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఖమ్మం నగరంలో 33 అడుగుల మట్టి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భక్తుల నుంచి గణపయ్య ప్రత్యేక పూజలు అందుకోవడం సందడి వాతావరణం నెలకొంది. ఇక ఖమ్మం నుంచి మా యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. పెద్ద విగ్రహంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మండప నిర్వాహకులు చెప్తున్నారు. గతంలో కూడా ఎన్నడూ లేని రీతిలో కూడా ఈ విగ్రహ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 33 అడుగుల మట్టి విగ్రహం ఇదంతా కూడా ఇక్కడే ఖమ్మం నగరంలో తయారు చేశారు. 33 అడుగులతోటి కూడా ఈ మట్టి విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో భక్తులను కూడా ఎంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. నెమలి వాహనం మీద కూడా ఆయన భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. అసలు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అసలు ఈ 9 రోజుల పాటు భక్తులు వినాయకుడిని ఎలా కొలుస్తారన్న అంశానికి సంబంధించి అర్చకులు ఉన్నారు. మీరు చెప్పండి, గణేష్ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఎలా కొనసాగుతాయి, భక్తులకు వినాయకుడు ఎలా దర్శనమిస్తున్నారు? వినాయక చవితి మహోత్సవం ఈరోజు భాద్రపద శుద్ధ చవితి బుధవారం చిత్తా నక్షత్రం మహాపర్వదినంలో వరసిద్ధి వినాయక స్వామికి ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాం. ఈ వినాయకుడు విశేషమైనటువంటి నెమల పింఛముతో కలిసినటువంటి పంచముఖ వినాయకుడు, సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు. ఈ 9 రోజులు కూడా వినాయకుడికి ఉదయము సాయంత్రము చక్కగా పూజలు జరుగుతాయి. ఈ ప్రథమ రోజు కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. సంతానం లేనటువంటి కానీ, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, వ్యవసాయం చేసుకునే ఎవరైనా సరే ఈ దేవాలయం ఈ పందిరిలో పూజ చేసుకుని చక్కగా ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందిన వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. శుభం. ఇది పండితులు కూడా చెప్తున్నారు. 9 రోజుల పాటు కూడా కుటుంబ సమేతంగా మండపంలో పూజలు చేస్తే గణేశుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటాయని కూడా పండితులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఖమ్మం నగరంలోనే దాదాపు 1200 విగ్రహాలు కూడా ఈసారి ఏర్పాటు చేసినట్లు కూడా ఇక్కడ ఖమ్మం స్తంభాద్రి ఉత్సవ కమిటీ చెప్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 2500 విగ్రహాలు కూడా ఏర్పాటైనట్టు తెలుస్తా ఉంది. ఎక్కువగా కూడా ఈసారి పర్యావరణ పరిరక్షణ కోసం భక్తులు భారీ సంఖ్యలో కూడా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తూ గణేశుడి ఆశీస్సులు తీసుకోవడం కోసం పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దాదాపు జిల్లా వ్యాప్తంగా 2500 విగ్రహాలు ఉండగా ప్రస్తుతం ఖమ్మం నగరంలో 1200 విగ్రహాలు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ 6వ తారీఖున కూడా నిమజ్జన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా ఈసారి గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తును అందించినటువంటి నేపథ్యంలో భక్తులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండపాల వద్ద కూడా డీజే సౌండ్లు కానీ ఇతర భారీగా శబ్దానికి సంబంధించినటువంటి ఎలాంటి పెట్టుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించినటువంటి నేపథ్యంలో అందుకు లోబడే కూడా మండప నిర్వాహకులు పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ సెప్టెంబర్ 6న కూడా నిమజ్జనానికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు అన్ని కూడా ఈ 9 రోజుల పాటు కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా భక్తులు చేసుకోవడం కోసం జిల్లా వ్యాప్తంగా సిద్ధమైనటువంటి నేపథ్యంలో మొదటి రోజు పూజలు అందుకుంటున్నారు. గణేష్ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలంటే మండపానికి వచ్చి పూజలు చేసుకోవాల్సిందని కూడా పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.